హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే నేను గీ తయారు చేద్దాం అనుకుంటున్నానండి. సో చూసారు కదా, ఇదైతే మీగడ. నేను 3 days నుంచి కలెక్ట్ చేసిన మీగడ అనమాట. సో మాకైతే ప్యూర్ బఫెల్డో మిల్క్ అయితే కాదండి, ప్యాకెట్ పాలే యూజ్ చేస్తాము. హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. సో ఆ పాల నుండి తీసిన మీగడనే ఇదన్నమాట. సో నాకైతే పెరుగు నుంచి తీయడం అయితే రాదండి, పాల మించలే తీస్తాను. బుజ్జి అయితే పెరుగు మించలు తీస్తే బాగా వస్తుంది అని చెప్తారు, కానీ ఏమో నాకు అలవాట్లేదు, పాల మించలు తీయడమే అలవాటు. సో చాలా మంది ఏం చేశారంటే గీ అనగానే అమ్మో అంటే లైక్ ప్రిపేర్ చేయడం చాలా కష్టమేమో, మిక్సీ పట్టాలి, మళ్ళీ అందులో నుంచి ఇంకో గిన్నెలోకి వేయాలి, మళ్ళీ దాన్ని మిక్సీ పట్టాలి, కూల్ వాటర్ పోయాలి, ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లోకి వేయాలి, అలా అనుకుంటారని. కాదండి, అస్సలు కాదు, చాలా ఈజీ అండి. చూసారు కదా, నేను మీగడని కంటిన్యూస్గా స్టిర్ చేయడం వల్ల ఎక్సెస్ వాటర్, అంటే మన మీగడ తీసేటప్పుడు ఎక్సెస్ మిల్క్తో పాటు తీస్తే ఇలా మిల్క్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఒక 5 to 10 minutes మనము దాన్ని గట్టిగా మంచిగా కలిపితే ఇలా ఎక్సెస్ మిల్క్ అనేది సపరేట్ అయిపోయి మీగడ ప్యూర్ బటర్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది. సో ఆ మిల్క్ అంతా మనం తీసేసేయచ్చు. తీసేసి మళ్ళీ కొంచెం సేపు అనేది మనము చేయితోటే స్టిర్ అనేది చేస్తూ ఉండాలంటే కలపాలన్నమాట. చేయితోటే మనం బాగా బీట్ చేయాలన్నమాట. బీట్ చేస్తే ఏంటంటే లైక్ మంచిగా క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. యాక్చువల్గా మనం మీగడ తీసేటప్పుడు ఎక్సెస్ మిల్క్తో తీయకపోతే అసలు అవసరమే లేదండి, ఆ ఎక్సెస్ మిల్క్ అనేది కూడా రాదు మనకి. కొంచెం సేపు ఇలా కలపగానే మనకి చూసారు కదా, అలా క్రీమీ టైప్ ఆఫ్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇంకా రెడీ అండి మనము. దీని తర్వాత మనం తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేస్తే మంచిగా గీ అనేది రెడీ అయిపోతుంది. సో నాకైతే క్రీమీ టెక్స్చర్ రాగానే తీసుకెళ్ళి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. అండ్ గీని మనం ఏం సపరేట్గా కలపాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా సిమ్లో పెట్టి వదిలేసేయండి. మనం పెట్టిన మీగడ కంటెంట్ని, అంటే క్వాంటిటీని బట్టి మనకి ఆ గీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. నేను కొంచెమే కదా పెట్టింది, సో త్వరగానే నాకు గీ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది. సో చూసారు కదా ఎంత బాగా వస్తుందో. సో నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి స్పూన్తో కొంచెం మీగడని సైడ్ చేస్తున్నాను. సో చూసారు కదా గీ అనేది ఎంత బాగా వస్తుందో. నేనైతే ఇలాగే చేశానండి. నేను ఎప్పుడైతే యూట్యూబ్లో ఆ ప్రాసెస్ చూసినప్పుడు నాకు చాలా టఫ్ అనిపించింది, బట్ ఈ ప్రాసెస్ అయితే మా మమ్మీ చేస్తారనమాట. ఇలాగా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేస్తారు. మన చేతికి కొంచెం కూడా అసలు వెన్న అనేది అంటుకోదు. సో ఎంత ప్యూర్గా వచ్చేస్తుందో చూసారు కదా గీ అయితే. చాలా బాగుంటుందండి. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి, మేమిద్దరమే ఉంటాం కాబట్టి మాకు ఈ మాత్రం గీ అయితే సరిపోతుందండి. మేము రెగ్యులర్గా ఏం వాడం కాబట్టి, ఓన్లీ స్వీట్స్కి నైవేద్యాలకి కాబట్టే మాకు ఈ మాత్రం గీ అయితే సరిపోతుంది. అండ్ ఇంట్లో నుంచి కూడా మమ్మీ కానీ అత్తయ్య కానీ పంపిస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట. సో మీ అందరికీ ఈ ఈజీ ప్రాసెస్ చూపించడం కోసమే పర్టికులర్గా నేను ఈరోజు గీ అనేది తయారు చేశాను అనమాట. సో ఎవరైనా నాలాగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటే మాత్రం గీ ఇంట్లోనే తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఈ ప్రాసెస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. సో గీ తయారు చేసేటప్పుడు చాలా మంది తమలపాకు ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేస్తూ ఉంటారు, బట్ నేనైతే ఏమీ వేయలేదండి, ప్యూర్ గీ అనమాట. అది స్మెల్ కోసం అని వేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇంట్లో తయారు చేసుకున్న గీ. సో చూసారు కదా, చల్లగా అయిన తర్వాత గీ అనేది ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. నాకైతే ఇంట్లో తయారు చేసిన గీ అయితే ఊరికే అలా తినేస్తూ ఉంటా అనమాట. అంత బాగుంటుంది గీ, నాకు చాలా ఇష్టం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ సుకన్య భార్గవ్.